దేవరా 2 ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చాలా కాలంగా ఊరిస్తోంది. సీక్వెల్ ఉంటుందని ఎన్టీఆర్ చెప్పినా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై చాలా డౌట్స్ ఉన్నాయి. దేవరా 2 కోసం తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేసి అలసిపోయారు. పట్టించుకోవడమే మానేశారు. ఎన్టీఆర్ కొరటాల కూడా దేవరా 2ని లైట్ తీసుకున్నారా? అందుకే తారక్ బర్త్డే సందర్భంగా దేవరా 2 గురించి ఏమీ మాట్లాడలేదా? హవలు ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్సులు రావటం లేదు, కనిపించటం లేదంటే అది కామనే. దేవరా వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల గ్యాప్ లో పడిపోయాడు. దేవరా 2 కథ రెడీగా ఉన్నా ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. అదేమిటో గానీ కొరటాల కెరీర్ ఎప్పటికప్పుడు కన్ఫ్యూజన్ లోనే పడిపోతోంది. దేవరా 2 కోసం కొరటాల 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా డేట్స్ ఇచ్చే పరిస్థితిలో ఎన్టీఆర్ లేడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ డ్రాగన్ కోసం ఇంకో ఏడాది డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే 2.5 ఏళ్లు వేస్ట్ చేసుకున్న కొరటాల అనూహ్యంగా బాలయ్య మూవీతో ముందుకొచ్చి షాక్ ఇచ్చాడు. కొరటాల బాలయ్య సినిమా అనౌన్స్మెంట్ తో నందమూరి ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. దేవరా 2 పై ఎన్టీఆర్ కు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దేవరా కమర్షియల్ గా హిట్ అయినా అభిమానులందరికీ నచ్చలేదు. దేవరా 2 ఎలా తీస్తాడన్న భయం లేకపోలేదు. ఇంతలో బాలయ్యతో సినిమాను ప్రకటించగా తారక్ అభిమానులు ఊపిరి పీల్చుకోగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఆసక్తి చూపుతున్నారు. బాలకృష్ణ కొరటాల సినిమాను జూన్ 10న లాంఛనంగా మొదలుపెట్టిన రెగ్యులర్ షూటింగ్ దసరా నుంచి స్టార్ట్ చేస్తారు. 2027 సమ్మర్ రిలీజ్ అయ్యేలా షూటింగ్ పూర్తి చేస్తారు. ఈలోగా తారక్ కూడా డ్రాగన్ నుంచి బయటకొస్తారు. ఆ తర్వాత స్క్రిప్ట్ రెడీగా ఉన్న దేవరా 2కు తారక్ డేట్స్ ఇస్తాడా, లేదంటే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి మరి. డ్రాగన్ తర్వాత తారక్ దేవరా 2 వైపు మొగ్గు చూపితే మళ్ళీ మేక్ ఓవర్ కావాలి. డ్రాగన్ కోసం 11 కేజీలు తగ్గిన ఎన్టీఆర్ మళ్ళీ కాస్త బొత్తుగా తయారవ్వాలి. ఇలా కాంట్రాస్ట్ మేక్ ఓవర్ హెల్త్ పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఏదైనా దేవరా 2 ఉంటుందా లేదా అనేది డ్రాగన్ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.